పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై పార్టీలో జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే నూతన సారథి ఎంపిక ప్రక్రియ మొదలవుతుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సామాజిక వర్గాల వారీగా పరిశీలన చేస్తున్న అధిష్టానం సమర్థవంతమైన నాయకుడికి పీసీసీ పీఠం కట్టబెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలు ముగిసినందున పీసీసీ అధ్యక్ష పదవి అంశం మళ్లీ తెరపైకొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి పార్టీ సారథిగా కొనసాగుతున్నారు. ఎన్నికల వేళ పీసీసీ నాయకుడిని మార్చడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన అధిష్టానం సీఎంనే పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించారు. ఎన్నికలు పూర్తయినందున ప్రభుత్వ పాలన, పార్టీ వ్యవహారాలు రెండింటినీ పూర్తి స్థాయిలో చూసుకోవడం కొంత ఇబ్బంది తలెత్తుతుంది. అందుకని నాయకత్వ మార్పు అనివార్యమని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జూన్ 4న లోక్సభ ఫలితాలు రానుండడం, 6వ తేదీ నాటికి ఎన్నికల కోడ్ ముగియనుంది. ఆ తర్వాత పాలనను పరుగులెత్తించడానికి సీఎం సమాయత్తమవుతున్నారు. అందుకనుగుణంగా సమర్థవంతులైన అధికారుల కోసం అన్వేషిస్తున్నారు. సీఎంపై పార్టీ పరంగా పనిభారం తగ్గించాలని భావిస్తున్న అధిష్టానం వీలైనంత త్వరగా పీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. సీఎం పదవి రెడ్డి సామాజిక వర్గానికి దక్కినందున పీసీసీ పదవి ఇతర సామాజిక వర్గాలకు కేటాయించొచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అది దక్కని పరిస్థితుల్లో పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. మరో సీనియర్ నేత జగ్గారెడ్డి తనకు పీసీసీ పగ్గాలిస్తే పార్టీని సమర్థవంతంగా నడుపుతానని ఢిల్లీ పెద్దలకు చెబుతున్నట్లు సమాచారం. బీసీ సామాజిక వర్గానికే ఇవ్వాలని భావిస్తే మధుయాస్ కి గౌడ్ పేరును పరిగణలోకి తీసుకుంటారని తెలుస్తోంది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. పార్టీ అధికారంలో ఉన్నందున కీలకమైన పీసీసీ అధ్యక్షుడిగా సమర్థవంతమైన నాయకుడిని ఎంపిక కోసం అధిష్టానం అన్వేషిస్తోంది. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టగలిగే నాయకత్వం పీసీసీ కార్యవర్గానికి ఉండాలని ఏఐసీసీ యోచిస్తోంది. ఆ దిశలోనే కసరత్తు కొనసాగుతున్నట్లు సమాచారం.